పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జాతీయ స్థాయి ఎడ్లబండ్ల పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి రైతులు వృషభ రాజాలను తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఇరు వర్గాలపై జరిగిన ఘటనను వైసీపీ నాయకులు హత్య రాజకీయం చేస్తున్నారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. వర్గపోరును ప్రతిపక్ష నాయకులు రాజకీయం చేయటం సరికాదన్నారు. సందర్భంగా పుల్లారావు గారి నాయకత్వంలో వాళ్ళ ట్రస్ట్ ద్వారా చాలా పెద్ద ఎత్తున ఎద్దుల పందాలు పెట్టడం జరిగింది. ఈ ప్రాంత రైతాంగానికి చాలా మంచి పండుగ లాంటిది ఇది. వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత, వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రైతులందరూ కూడా కొద్దిగా ఆహ్లాదంగా ఇలాంటి పందాలు తిరిగించడం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు లాంటి జిల్లాల్లో ఆనవాయితీగా వస్తుందన్నమాట. సంక్రాంతి సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు పెడతా ఉంటారు. రైతులను ప్రోత్సహించడం కోసం వ్యవసాయ ఉత్పత్తులు, చూశారు పెద్ద ఎత్తున స్టాల్స్ పెట్టడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా వచ్చి ఇక్కడ విచ్చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందరూ కూడా ఆస్వాదించాలని చెప్పి కోరుతూ మరొకసారి ఏదైతే ఎన్టీ రామారావు గారి ఆశయాలుతో పార్టీ పెట్టారో, తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నారో, దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేదానికి అందరూ కూడా ప్రయత్నించాలని చెప్పి కోరుతూ, పిన్నెల్లి గ్రామానికి సంబంధించి నిన్న మొన్న రాజకీయం చేయడానికి అన్ని విధాలుగా ప్రతిపక్షంలో ఉన్న వారందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. దీన్ని ఎవరూ కూడా ప్రోత్సహించింది లేదు, ఎవరూ కూడా దీన్ని ఎవరో ప్రోద్బలంతో జరిగింది కాదు. అందరికీ తెలుసు ఇది. దీనిపైన అన్ని విధాలుగా కూడా పోలీసు వారికి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దీనిలో ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఒకటే ఒక సజెషన్ చెప్తా ఉన్నాను. దయచేసి దీన్ని రాజకీయంగా వాడుకునే దానికి ప్రయత్నించండి. అధికారం ఇచ్చినప్పుడు మనం ప్రయత్నించవలసింది 10 మందిని ఒక దగ్గర తీసుకురావడానికి కానీ, విడగొట్టడానికి కానీ, విడగొట్టి రాజకీయం చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు.